మంచి మనిషి రాజాసాబ్. ఏదైనా ఒక సినిమాతో భారీగా నష్టపోతే సదరు నిర్మాతల్ని హీరోలు ఆదుకోవడం పలు సందర్భాల్లో జరుగుతున్నది. ఈ క్రమంలోనే రాజాసాబ్ నష్టాలను భర్తీ చేసేందుకు ప్రభాస్ ముందుకొచ్చారు. భవిష్యత్తులో పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో మరో సినిమా చేసేందుకు ప్రభాస్ ఓకే చెప్పారని ఇండస్ట్రీలో వినిపిస్తోంది. నిర్మాత విశ్వప్రసాద్ కు ఆయన మాటిచ్చారట. ప్రస్తుతం ప్రభాస్ లైనప్ లో ఉన్న సినిమాలు పూర్తయిన తర్వాత ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. సరైన కథతో పాటు దర్శకుడిని కూడా చూసుకోవాలని ప్రభాస్ సూచించారట. అంతేకాదు స్పిరిట్ మూవీ పంపిణీ హక్కులను మైత్రి మూవీస్ తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి అందేలా ప్రభాస్ చేశారు. రాజాసాబ్ నిర్మాతను కాపాడేందుకు ప్రభాస్ ముందుకొచ్చినట్టు తెలుస్తోంది. రాజాసాబ్ కోసం ప్రభాస్ పూర్తి రెమ్యునరేషన్ ను కూడా తీసుకోలేదని తెలుస్తోంది. కేవలం అడ్వాన్స్ రూపంలో కొంత మొత్తం మాత్రమే తీసుకున్నారట. సినిమా విడుదల తర్వాత పరిస్థితి మారిపోవడంతో మిగిలిన పారితోషికం గురించి నిర్మాతతో చర్చించలేదట. దీంతో ప్రభాస్ మంచితనం మరోసారి సోషల్ మీడియాలో ఈ వార్త హాట్ టాపిక్ అవుతోంది. నమ్ముకున్నోళ్లకు నష్టం రానీడు తమ హీరో అనే కామెంట్ ఫ్యాన్స్ నుంచి నెట్టింట వస్తోంది. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ పై ఆసక్తికరమైన వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం రాజాసాబ్ సినిమా ఓటీటీ డీల్ ఇప్పటికే పూర్తయినట్టు తెలుస్తోంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ జియో హాట్ స్టార్ భారీ ధరకు సొంతం చేసుకున్నట్లు సమాచారం. అన్ని భాషల్లో స్ట్రీమింగ్ హక్కులను దాదాపు 80 కోట్లకు కొనుగోలు చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ ఒప్పందం ప్రభాస్ మార్కెట్ ను మరోసారి రుజువు చేస్తోందని సినీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. మరికొద్ది రోజుల్లోనే రాజాసాబ్ ను ఓటీటీలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే అధికారికంగా స్ట్రీమింగ్ తేదీ, ఇతర వివరాలను ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. మొత్తానికి థియేటర్లలో మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ ఓటీటీ ద్వారా రాజాసాబ్ కు మంచి రెస్పాన్స్ వస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. ప్రభాస్ ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. ఆయన నటించిన ఫౌజీ చిత్రం మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. మంచి మనిషి రాజాసాబ్. ఏదైనా ఒక సినిమాతో భారీగా నష్టపోతే సదరు నిర్మాతల్ని హీరోలు ఆదుకోవడం పలు సందర్భాల్లో జరుగుతున్నది. ఈ క్రమంలోనే రాజాసాబ్ నష్టాలను భర్తీ చేసేందుకు ప్రభాస్ ముందుకొచ్చారు. భవిష్యత్తులో పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో మరో సినిమా చేసేందుకు ప్రభాస్ ఓకే చెప్పారని ఇండస్ట్రీలో వినిపిస్తోంది. నిర్మాత విశ్వప్రసాద్ కు ఆయన మాటిచ్చారట. ప్రస్తుతం ప్రభాస్ లైనప్ లో ఉన్న సినిమాలు పూర్తయిన తర్వాత ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. సరైన కథతో పాటు దర్శకుడిని కూడా చూసుకోవాలని ప్రభాస్ సూచించారట. అంతేకాదు స్పిరిట్ మూవీ పంపిణీ హక్కులను మైత్రి మూవీస్ తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి అందేలా ప్రభాస్ చేశారు. రాజాసాబ్ నిర్మాతను కాపాడేందుకు ప్రభాస్ ముందుకొచ్చినట్టు తెలుస్తోంది. రాజాసాబ్ కోసం ప్రభాస్ పూర్తి రెమ్యునరేషన్ ను కూడా తీసుకోలేదని తెలుస్తోంది. కేవలం అడ్వాన్స్ రూపంలో కొంత మొత్తం మాత్రమే తీసుకున్నారట. సినిమా విడుదల తర్వాత పరిస్థితి మారిపోవడంతో మిగిలిన పారితోషికం గురించి నిర్మాతతో చర్చించలేదట. దీంతో ప్రభాస్ మంచితనం మరోసారి సోషల్ మీడియాలో ఈ వార్త హాట్ టాపిక్ అవుతోంది. నమ్ముకున్నోళ్లకు నష్టం రానీడు తమ హీరో అనే కామెంట్ ఫ్యాన్స్ నుంచి నెట్టింట వస్తోంది. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ పై ఆసక్తికరమైన వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం రాజాసాబ్ సినిమా ఓటీటీ డీల్ ఇప్పటికే పూర్తయినట్టు తెలుస్తోంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ జియో హాట్ స్టార్ భారీ ధరకు సొంతం చేసుకున్నట్లు సమాచారం. అన్ని భాషల్లో స్ట్రీమింగ్ హక్కులను దాదాపు 80 కోట్లకు కొనుగోలు చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ ఒప్పందం ప్రభాస్ మార్కెట్ ను మరోసారి రుజువు చేస్తోందని సినీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. మరికొద్ది రోజుల్లోనే రాజాసాబ్ ను ఓటీటీలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే అధికారికంగా స్ట్రీమింగ్ తేదీ, ఇతర వివరాలను ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. మొత్తానికి థియేటర్లలో మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ ఓటీటీ ద్వారా రాజాసాబ్ కు మంచి రెస్పాన్స్ వస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. ప్రభాస్ ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. ఆయన నటించిన ఫౌజీ చిత్రం మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. మంచి మనిషి రాజాసాబ్. ఏదైనా ఒక సినిమాతో భారీగా నష్టపోతే సదరు నిర్మాతల్ని హీరోలు ఆదుకోవడం పలు సందర్భాల్లో జరుగుతున్నది. ఈ క్రమంలోనే రాజాసాబ్ నష్టాలను భర్తీ చేసేందుకు ప్రభాస్ ముందుకొచ్చారు. భవిష్యత్తులో పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో మరో సినిమా చేసేందుకు ప్రభాస్ ఓకే చెప్పారని ఇండస్ట్రీలో వినిపిస్తోంది. నిర్మాత విశ్వప్రసాద్ కు ఆయన మాటిచ్చారట. ప్రస్తుతం ప్రభాస్ లైనప్ లో ఉన్న సినిమాలు పూర్తయిన తర్వాత ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. సరైన కథతో పాటు దర్శకుడిని కూడా చూసుకోవాలని ప్రభాస్ సూచించారట. అంతేకాదు స్పిరిట్ మూవీ పంపిణీ హక్కులను మైత్రి మూవీస్ తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి అందేలా ప్రభాస్ చేశారు. రాజాసాబ్ నిర్మాతను కాపాడేందుకు ప్రభాస్ ముందుకొచ్చినట్టు తెలుస్తోంది. రాజాసాబ్ కోసం ప్రభాస్ పూర్తి రెమ్యునరేషన్ ను కూడా తీసుకోలేదని తెలుస్తోంది. కేవలం అడ్వాన్స్ రూపంలో
కొంత మొత్తం మాత్రమే తీసుకున్నారట. సినిమా విడుదల తర్వాత పరిస్థితి మారిపోవడంతో మిగిలిన పారితోషికం గురించి నిర్మాతతో చర్చించలేదట. దీంతో ప్రభాస్ మంచితనం మరోసారి సోషల్ మీడియాలో ఈ వార్త హాట్ టాపిక్ అవుతోంది. నమ్ముకున్నోళ్లకు నష్టం రానీడు తమ హీరో అనే కామెంట్ ఫ్యాన్స్ నుంచి నెట్టింట వస్తోంది. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ పై ఆసక్తికరమైన వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం రాజాసాబ్ సినిమా ఓటీటీ డీల్ ఇప్పటికే పూర్తయినట్టు తెలుస్తోంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ జియో హాట్ స్టార్ భారీ ధరకు సొంతం చేసుకున్నట్లు సమాచారం. అన్ని భాషల్లో స్ట్రీమింగ్ హక్కులను దాదాపు 80 కోట్లకు కొనుగోలు చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ ఒప్పందం ప్రభాస్ మార్కెట్ ను మరోసారి రుజువు చేస్తోందని సినీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. మరికొద్ది రోజుల్లోనే రాజాసాబ్ ను ఓటీటీలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే అధికారికంగా స్ట్రీమింగ్ తేదీ, ఇతర వివరాలను ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. మొత్తానికి థియేటర్లలో మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ ఓటీటీ ద్వారా రాజాసాబ్ కు మంచి రెస్పాన్స్ వస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. ప్రభాస్ ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. ఆయన నటించిన ఫౌజీ చిత్రం మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.